అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద హెల్త్ అడ్వైజర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్. ఈరోజు హెచ్ఐవికి సంబంధించిన ఇంకొన్ని విషయాలని మనం షేర్ చేసుకుందాం. సో అసలు ఈ హెచ్ఐవి ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, అసలు వీటి సిమ్టమ్స్ ఏంటి, సో ఇది అంటువ్యాధా కాదా, సో దీనికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దీనికి ప్రికాషన్స్ ఏంటి అని మనం చెప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువగా కుర్రోళ్ళలో కనిపిస్తుందండి. ఎందుకంటే ఇది గ్రోత్ అయ్యే ఏజ్, అది కాక హార్మోన్స్ బాగా యాక్టివేట్ అయ్యే ఏజ్. సో ఈ వయసులో ఏంటంటే వీళ్ళు శారీరక సుఖాల కోసం బయటకు వెళ్తుంటారు. సో ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది మాకు చేసిన ఫోన్ కాల్స్ వచ్చిన పేషెంట్లను బట్టి చూస్తే జాబ్స్ చేసే వాళ్ళు, లేదా జాబ్ ట్రైనింగ్ కోసం వచ్చిన వాళ్ళు, లేదా ఎడ్యుకేషన్ లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఫ్రెండ్స్తో గోవాలు ఇలా టూర్స్కి వెళ్తారండి. సో ఇలా వెళ్ళినప్పుడు వీళ్ళు అక్కడ ఏమేం చేసుకుంటారో అది మనకు సంబంధం లేని విషయం. సో వీళ్ళు అక్కడ అయిపోయి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ లేదా 3-4 డేస్ ఆఫ్టర్ బాడీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, మాకు కొంచెం భయంగా ఉందండి, మొన్న ఎంజాయ్ చేసి వచ్చాము అని చెప్పి మాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. సో ఇలా మీరు భయంగా ఉంది అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో, సో అక్కడ మీరు ఏ ఎంజాయ్లు అయితే చేస్తున్నారో ప్రికాషన్స్ యూజ్ చేయాలి, కండోమ్స్ యూజ్ చేయాలి. సో ఒకవేళ అవేమి అన్నీ మర్చిపోయాము కానీ మాకు భయంగా ఉంది అండి, మరి మాకు హెచ్ఐవి వచ్చింది అని చెప్పి కొంతమంది మెంటల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళది కెరీర్ డెవలప్ చేసుకునే స్టేజ్, ఎడ్యుకేషన్ అయిపోయే స్టేజ్. ఆ టైంలో మీరు ఇలా స్ట్రెస్కి గురై డిసప్పాయింట్ అవుతే టోటల్ లైఫ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని చెప్పి ఒకవేళ ఇలా వెళ్ళొచ్చి హెచ్ఐవి ఉందని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి ప్రీ మెడిసిన్ అని, ప్రికాషన్స్ అని మన దగ్గర ఉంటాయి. సో ఈ మెడిసిన్ కనుక యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అది స్టార్ట్ వైరస్ ఏదైతే ఉందో అది మీకు ఎంటర్ అయ్యి సో అది స్ప్రెడ్ అవుద్ది అనే లోపులోనే దాన్ని మనం వెంటనే ఒక 2-3 మంత్స్లోనే క్యూర్ చేసుకోవచ్చు ఇలా ఉంటే. సో ఇలా ఎవరికైనా భయంగా అనిపిస్తే మాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో లేదా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. సో ఇది చెప్పాను కదా, ఇది అంటువ్యాధా కాదా అని మనం చెప్పుకుంటే ఇది అంటువ్యాధి అయితే కాదండి. ఇది చెప్పాను కదా, టూ టైప్స్ ఉంటాయి దీనికి రావడానికి. ఒకటి అసురక్షితమైన సెక్స్కి వెళ్ళడం, బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల, చిన్నపిల్లకైతే బ్రెస్ట్ మిల్క్, పెద్దవాళ్ళని వదిలిపెట్టిన లాలాజలం ద్వారా వస్తుందని మీకు చెప్పాను. సో దీనికి భయపడాల్సిన పని లేదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళు నార్మల్గా మీరు జాబ్ ఏదైతే ఉందో అది జాబ్ చేసుకోవచ్చు, ఇంట్లో వర్కులు చేసుకోవచ్చు, పిల్లల్ని ఎత్తుకోవచ్చు, భార్యతో మీరు నార్మల్గా మీరు మాట్లాడుకోవచ్చు, హగ్ చేసుకొని పడుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఫుడ్ పెట్టుకోవచ్చు, నార్మల్ కిస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ చేస్తే హెచ్ఐవి ఏమీ రాదు. ఇది అంటువ్యాధి అయితే కాదు, దీనికి భయపడాల్సిన పని అయితే లేదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళు మరి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలామంది మాకు కామెంట్స్ పెట్టారు. వీళ్ళు అన్ని రకాల ఫుడ్ తినొచ్చు. కొంచెం వీళ్ళు రెడ్ మీట్ అంటే ఎర్ర మాంసం అంటారు కదా, సో అది తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే దీంట్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. సో విటమిన్ B12 పుష్కలంగా ఉంటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ ఉంటే మనకి ఏదన్నా చిన్న బ్యాక్టీరియా, వైరస్ మనకి ఏదన్నా స్ప్రెడ్ అయినా కూడా అది త్వరగా చనిపోతుంది. సో అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు బాడీలో ఎక్కువగా. సో అందుకని చెప్పి ఈ ఎర్ర మాంసం, రెడ్ మీట్, మటన్ ఇలాంటివి తీసుకుంటే చాలా మంచిది హెచ్ఐవి ఉన్నవాళ్ళు. సో విటమిన్ B12 ఉండడం వల్ల కూడా ఇమ్యూనిటీ బాగుంటుంది. సో అదేవిధంగా వీళ్ళు బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు, ఆకుకూరలతో ఉండిన పప్పు డైలీ కనుక తీసుకుంటే వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఆరోగ్యం. సో నాటు ఆవు పాలు లేదా శ్రేష్టమైన గేదె పాలు ఇలాంటివి వీళ్ళు తీసుకోవాలి. ఇలాంటివి తీసుకుంటే కనుక హెచ్ఐవి ఉన్నా కూడా వీళ్ళు ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు. సో ఈ ఫుడ్ మీరు పాటించండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది మాకు హెచ్ఐవి ఉంది అని చెప్పి భయపడి వాళ్ళు స్ట్రెస్కి గురయ్యి మెంటల్గా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళే పాడు చేసుకుంటారు. ఎప్పుడైతే ఒక మనిషికి ఒక ప్రాబ్లం వచ్చిందో, ఒక హెల్త్ ఇష్యూనే కాదు, ఒక ఫైనాన్షియల్ ఇష్యూనే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా స్ట్రెస్కి గురవ్వకూడదు. ఏం చేయాలంటే చక్కగా డైలీ మార్నింగ్ ఒక 1/2 అవర్, ఈవినింగ్ ఒక 1/2 అవర్ మెడిటేషన్ కనుక చేస్తే మీకు ఏ సమస్య ఉన్నా కూడా చాలా వరకు మీకు న్యూట్రల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మెడిటేషన్ ద్వారా. సో ఇలా చేసి కొంత మెడిటేషన్ చేసుకొని స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ కనుక ఉండి మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటే మనకి అన్ని హెల్త్ ఇష్యూస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేని హెల్త్ ఇష్యూస్ కూడా మన దగ్గరకు వచ్చి మనల్ని పాడు చేసేవి చాలా ఉన్నాయి. సో అందుకని చెప్పి ధైర్యంగా ఉండండి. ఎవరైనా ఈ హెచ్ఐవితో బాధపడే వాళ్ళు ఉంటే సో స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. 24 hours మీకు అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ.